తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్ట్రెచర్ మీద ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమని రాష్ట్రం ఏర్పడినప్పుడు 68,000 కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హరీష్ రావు బీఆర్ఎస్ అప్పులు తెచ్చి రైతులకు మేలు జలాశయాలు నిర్మాణాలు చేసిందని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తెచ్చి ఎవరికీ మేలు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ఏపీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ పరిస్థితి స్ట్రెచర్ మీద ఉన్నప్పుడు ఎన్నికల్లో ప్రజలకు ఎందుకు హామీలను ఇచ్చారు మరి అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులను తెచ్చి 1 కోటి ఎకరాల భూములు సస్యశ్యామలం అయ్యేలా కేసీఆర్ నీటి పారుదలకు జలాశయాలకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. రైతన్నలకు పెద్దన్నలాగా ఉంటారని చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను వ్యతిరేకించారని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి స్ట్రెచర్ మీద ఉంది, క్యాన్సర్ పోకినట్లుగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 68,000 కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తొలి బడ్జెట్ 1,600,000 కోట్ల రూపాయలు. తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల ఎకరాలు కల్టివేషన్ అవుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయులు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి, మిషన్ భగీరథ నిర్మాణం చేసి, కాళేశ్వరం పేరు మీద దాదాపు 2 లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా 1,50,00,000 మాగాని వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, తోటపల్లి, సీతారాముల ఎత్తిపోతల, అదేవిధంగా భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, ఇట్లా దాదాపుగా 11 ప్రాజెక్టు నిర్మాణం చేసి 21 పంపు స్టేషన్లు పెట్టి ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా, భారతదేశంలో పంజాబ్ను తలదన్న విధంగా, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలదన్న విధంగా భారతదేశంలోనే నంబర్ 1 అంటే అంత ఈల్డింగ్ వచ్చే విధంగా, అంత ప్యాడీ వచ్చే విధంగా గౌరవనీయులు కేసీఆర్ గారు చేసింది. మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడు అవుతాయి. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్ట్రెచర్ మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు. మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 4,000 పెన్షన్ ఇస్తాం, డిసెంబర్ 9 హ్యాండిక్యాప్కి 6,000 పెన్షన్ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి, అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సోయి ఉండాలి కదా, సోయితోనే మాట్లాడాలి కదా. ఇప్పుడేమంటుండు, లెంక బిందెలు లేవు ఇయ్యలేకపోతున్నా అంటుండు. అంటే లెంక బిందెలు దొరికితేనే ఇస్తావా? ఇంకో మాట అన్నాడు, నేను